పిల్లలలో స్థూల సూక్ష్మ కండరాభివృద్ధిని అభివృద్ధి చేయడం ద్వారా పిల్లలలో విద్యాభ్యాసాన్ని విజయవంతం చేయవచ్చునని ఈ ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. 3 సంవత్సరముల వయసు నుంచే పిల్లలలో స్థూల సూక్ష్మ కండరాభివృద్ధిని అభివృద్ధి చేస్తూ విద్యాభ్యాసాన్ని కొనసాగించవలసి ఉంటుంది. ఆటలు, పాటలు, నృత్యాల ద్వారా పిల్లలలో స్థూల సూక్ష్మ కండరాభివృద్ధిని అభివృద్ధి చేయడంతో పాటు విద్యాభ్యాసాన్ని కొనసాగించవలసి ఉంటుంది. మొక్కై వంగనది మానై వంగున అనే లోకోక్తిని గమనిస్తే పునాది దశ నుంచే పిల్లలలో క్రమశిక్షణ, నైతిక విలువలను పెంపొందించవలసి ఉంటుంది. సమాజము అంటే తల్లిదండ్రులు అంటే పిల్లలు. పిల్లల తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడానికి ఉపాధ్యాయులను నియమించడం జరిగింది. పిల్లలు అక్షరాలను గుర్తించడంతో పాటు ధారాళముగా చదవగలగాలి, చక్కని హ్యాండ్ రైటింగ్ను రాయగలగాలి, చతుర్విధ ప్రక్రియను చేయగలగాలి. ఈ లక్ష్యాలను సాధించడానికి 100% ఉపాధ్యాయులు మాత్రమే. తల్లిదండ్రులకు పిల్లల అభివృద్ధి కన్నా మించినది మరొకటి లేదు. పాఠశాలలోని ప్రతి శాఖను విద్యార్థుల యొక్క విద్యాభివృద్ధికి సంబంధించినదై ఉండాలి. పాఠశాలల్లో సెల్ ఫోన్లను నిషేధించాలి. ఆన్లైన్ వర్క్, ఆన్లైన్ రిపోర్టుల కొరకు ఆన్లైన్ మొబైల్ టీంలను ఏర్పాటు చేయాలి. విద్యార్థి యొక్క ఆశయాలను, తల్లిదండ్రుల యొక్క కోరికలను నెరవేర్చడానికి ఉపాధ్యాయులు నిరంతరము కృషి చేస్తూనే ఉన్నారు. ఒకసారి బాహుబలిని గుర్తు చేసుకుంటే, నాతో వచ్చేదెవరు, విజయం సాధించేదెవరు అంటే నేను 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 పంతం నాదా నీదా సై సై అంటూ నినదిస్తూ విద్యార్థుల యొక్క విద్యాభివృద్ధికి నిరంతరము కృషి చేస్తూ కష్టపడుతున్న 14,000 ఏకోపాధ్యాయ పాఠశాలల ఉపాధ్యాయులకు తల్లిదండ్రుల కన్నా మించిన ప్రేమను విద్యార్థులపై చూపుతూ నిరంతరము విద్యార్థుల యొక్క సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్న ఉపాధ్యాయ లోకానికి ఈ వీడియో అంకితం. ఈ వీడియో చూస్తున్న ఉపాధ్యాయ తల్లిదండ్రుల సమాజానికి విజ్ఞప్తి: మనము ఎన్నో యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేస్తూ ఉంటాము. అలాగే విద్యాభివృద్ధి కొరకు, విద్యార్థుల కొరకు అహరము కృషి చేస్తున్న ఉపాధ్యాయుల గురించి తెలియజేసే దానిలో భాగంగా ఏర్పాటు చేయబడిన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసి చేయి కలిపి ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళవలసిందిగా కోరుతూ మీ టీచర్స్ ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్. జై భారత్, జై హింద్.